వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నిత్యా మేనన్, విజయ్ సేతుపతి భార్యాభర్తలుగా నటించిన సార్ మేడం సినిమా తెలుగు వర్షన్ ఈరోజు అంటే ఆగస్టు 1వ తేదీ రిలీజ్ అయింది. తమిళ వర్షన్ అయితే ఒరిజినల్ వర్షన్ అయితే పోయిన వారమే రిలీజ్ అయింది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగు వర్షన్ కూడా అప్పుడే రిలీజ్ అవ్వాల్సింది, కానీ హరిహర వీరమల్లు వల్ల దానికి థియేటర్లో దొరకని పరిస్థితి ఉండటంతో అప్పుడు అది రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు రిలీజ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు మన ఇళ్లలో జరిగేటువంటి లేదా మన పక్క ఇళ్లలోనో మనకు బాగా తెలిసిన ఇళ్లలోనో జరిగేటువంటి కథలో సంఘటనలో ఖచ్చితంగా మనకి జ్ఞాపకం రావటం అనేది తథ్యం. ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా చిన్న లైన్. ఈ సినిమా స్టార్టింగ్ నిత్యా మేనన్ తన కూతురికి తల్లిదండ్రులతో కలిసి ఒక గుడికి వచ్చి పానీయాలు సమర్పించేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తున్నప్పుడు ఆమె భర్త అయినటువంటి విజయ్ సేతుపతి అక్కడికి వచ్చి దాన్ని అడ్డుకోవడం. అప్పటికే సగం నీలాలు తీసి ఉంటాడు తీసే అతను. ఇంకా మిగతా ఇంకా సగం పూర్తి కాదు, కానీ అప్పుడు ఆపేసి ఆ పాపని తను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఆ రెండు కుటుంబాలు గొడవ పడుతుండగా సినిమా మొత్తం కూడా కథ అంతా కూడా వాళ్ళ మాటల ద్వారా వాడు చెప్పే విషయాలతోటి మొత్తం సినిమాని రన్ చేశాడు డైరెక్టర్. అలా ఫ్లాష్ బ్యాక్లోనే సినిమా కథ అంతా రన్ అవుతుంది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ టెన్స్కి వస్తుంది. ఆకాశ వీరుడు అనేటువంటి యువకుడు, మహారాణి అనేటువంటి ఒక యువతి పెళ్లి చూపులు జరుగుతాయి. ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడతారు. కాకపోతే పెళ్లి కొడుకు తల్లి మాత్రం ఒక చిన్న అబద్ధం ఆడుతుంది, మా అబ్బాయి WMA చేశాడని. నిజానికి ఆ అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఒక హోటల్ మాత్రం బ్రహ్మాండంగా రన్ చేస్తూ ఉంటారు. ఆకాశ వీరుడు పరోటాలు చేయడంలో స్పెషలిస్ట్. అతను చేసిన పరోటా తింటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత ఫేమస్ అన్నమాట. సో మొత్తానికి ఆ ఇద్దరికి ఎలాగో పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఈ సినిమా. మనకు తెలుసు, ఏ ఇంట్లో అయినా సరే అత్త ఏం చేస్తుంది, కోడల మీద పెత్తనం చెలాయించాల్సి వస్తుంది. అలాగే ఆడబిడ్డలు వచ్చి కూడా పుట్టింటికి వచ్చి వాడు కూడా పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారు. అలా వాళ్ళ పెత్తనాన్ని సహించలేని మహారాణి పదే పదే పుట్టింటికి వెళ్ళటం, ఆకాశవీరుడు వెళ్ళి మళ్ళీ తాను తెచ్చుకోవటం, మళ్ళీ ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ. ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేరు. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కోపం వచ్చినప్పుడల్లా సార్ మేడం అని ఒకరినొకరు సంబోధించుకుంటారు. ఆమె ఈయన సార్ అంటే ఈయన ఆమెని మేడం అంటారు. ఇలా ఆ సార్ మేడం కథ చివరికి ఏ తీరానికి చేరింది అనేటువంటి ఆ పాయింట్ తీసుకొని పాండ్యరాజు రూపొందించినటువంటి ఈ సినిమా నిజంగా ఆద్యంతం కూడా వినోదాన్ని పంచుతుంది, అలాగే ఆలోచనలు కూడా రేకెత్తించేలా చేస్తుంది. చాలామంది ఈ పాత్రలతోటి రిలేట్ అవుతారు. ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి భార్యాభర్తలు ఎలా పెద్దల వల్ల. అక్కడేమో ఈ ఆకాశవీరుడు తల్లి, ఆమె ఎంతసేపు భార్య మాట వినవాక, వాళ్ళ పుట్టింటోళ్ళ మాట వినవాక నీదే ఎప్పుడు పై చేయి ఉండాలా అని చెప్పేసి ఆమె రెచ్చగొడుతూ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా అతన్ని రెచ్చగొడుతూ ఉంటుంది కొడుకుని. ఇంకోవైపు ఈ మహారాణి తల్లి కూడా కూతుర్ని ఎక్కడా కూడా తగ్గద్దు అని చెప్పేసి ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటుంది. వాళ్ళు అలా చేస్తే నువ్వు మాత్రం తగ్గవాక, ఆ హోటల్లో గల్లాపెట్టి దగ్గరే కూర్చో, అక్కడి నుంచి కదవాక, వేరే ఏ పని చేయవాక, వాళ్ళు చెప్పిన ఏ పని చెయ్యొద్దు, వాళ్ళ మాట వినొద్దు అని ఆమె నూరు పోస్తూ ఉంటుంది. ఇలా ఆ ఇద్దరు తల్లులు కలిసి తమ పిల్లల జీవితాలతో ఎలా ఆడుకున్నారు అనేది ఈ సినిమా కథ. మరి మగవాడు ఎలా నలిగిపోతారు, అటు హీరోయిన్ తండ్రి, ఇటు హీరో తండ్రి, వీళ్ళకు కూడా వాళ్ళ పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇలా అయిపోతున్నాయే తమ
పిల్లల జీవితం అని చెప్పి బాధపడుతూ నలిగిపోయేటువంటి క్యారెక్టర్. అంటే ఆకాశవుడి క్యారెక్టర్కి వచ్చి అటు అమ్మకి ఇటు భార్యకి మధ్య నలిగిపోయేటువంటి క్యారెక్టర్. ఇదే విషయం ఆమె కూడా, మహారాణి కూడా చెప్తుంటుంది. వాడు చాలా మంచోడమ్మా, ఇంట్లో పుట్టింట్లో చెప్తుంది. పుట్టింటికి ఒకసారి వెళ్ళినప్పుడు మా అత్త ఆడబిడ్డ ఇది, వాడు మాత్రం చాలా మంచోడమ్మా అని చెప్పేసి చెప్తుంది. సో అలా అంత ప్రేమ. మళ్ళీ ఎవరైనా సరే తన భర్తను ఒక మాట అంటే పడదు. ఎవరన్నా తన సొంత అన్న అయినా సరే భర్తని తిడుతుంది, మళ్ళీ తన భర్తని తన అన్నో లేకపోతే తన అత్తో ఎవరైనా ఒక మాట అన్నా, కొట్టడానికి పోయినా అస్సలు తట్టుకోలేనటువంటి యువతిగా, ఆ మహారాణి యువతిగా నిత్యా మేనన్ ప్రదర్శించిన నటన మాత్రం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆ పాత్రతోటి ఆ యువతులందరూ కూడా, పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఇక విజయ్ సేతుపతి, తను అసలు మౌనంగా ఉండడు. ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తుంటాడు, మాట్లాడేస్తూ ఉంటాడు. ఆమె ఏదన్నా ఒక మాట అన్నా కానీ వెంటనే రెస్పాండ్ అయిపోతాడు. నిజంగా అయితే ఒకరికి భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త మౌనంగా ఉంటే అది సర్దుబాటు అయిపోద్ది, గొడవ పెరగకుండా ఉంటుందని చెప్తారు. కానీ మనోడు అలా ఉండడు. మనోడికి ఒక మాట మాట్లాడేస్తాడు. దాంతో ఒకరు మీద ఒకరు రెచ్చిపోయి అరుచుకోవడం, గొడవపడటం, ఈవెన్ కొట్టుకొని కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఆమె కొడుతుంది, ఈయన కొట్టడు, కానీ ఎక్కువగా ఆమె కొడుతుంటుంది. సో అలాంటి కానీ ఇది వినోదాత్మకంగా మనకి దర్శకుడు చూపించాడు. వాళ్ళు పడేటువంటి ఆ కష్టాలు ఏవైతే ఉండేవో, అలాగే ఆ క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ భార్యాభర్తల మధ్య, వాటన్నిటినీ కూడా చాలా బాగా దర్శకుడు చూపించాడు. బహుశా అతను ఆ ఎక్స్పీరియన్స్ తోటో, తన ఇంట్లోనో తన చుట్టుపక్కల ఇళ్లలోనూ చూసినటువంటి ఆ సన్నివేశాలని, సంఘటనలు చూసి రాసుకున్నటువంటి కథలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ అటు హీరో తల్లి పాత్రతోటి, ఇటు హీరోయిన్ తల్లి పాత్రతోటి ఖచ్చితంగా ఆ అత్తగా ఎవరైతే మారారో, తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఎలా తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రిలేట్ అయ్యేటువంటి సినిమా ఇది. సో అలా ఆద్యంతం కూడా ఈ సినిమాని ఎక్కడా కూడా అంటే బోర్ కొట్టకుండా దర్శకుడు రూపొందించాడు. ఒక్కోసారి ఈ ఆకాశ వీరుడు ప్రవర్తించే తీరు కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఎక్కువగా రెస్పాండ్ అయిపోతూ ఉంటాడు. సో అప్పుడు కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపిస్తుంటుంది. బట్ అది ఒక క్యారెక్టరైజేషన్గా మనం భావించాలి. అలాగా ప్రవర్తించేవాడు ఖచ్చితంగా ఉంటారు. చివరిలో చెప్తాడు అతను కూడా, అంటే మా అమ్మ వల్లే ఇదంతా కూడా ఇట్లా జరిగింది, నన్ను పదే రెచ్చగొడుతూ వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. కానీ ఆ అమ్మకి కొడుకు అంటే విపరీతమైనటువంటి ప్రేమ. చివరికి ఆమె కూడా రియలైజ్ అవటం, సో నేను ఏది చేసినా ప్రేమతోనే చేశానని చెప్పేసి ఆమె చెప్పటం, అట్లా మళ్ళీ దానికి నెగిటివ్గా కాకుండా ఒక పాజిటివ్ కోణాన్ని చివరిలో ఆ ముగింపుకు జోడించాడు దర్శకుడు. ఒక టెంపోని, అంటే ఏమైపోద్దో ఇప్పుడు అందరూ వచ్చి ఆకాశరామన్న మీద, అది ఆకాశ వీరుడితోటి తలపడతారేమో, పెద్ద గొడవలు అయిపోతాము, ఎట్లా దాన్ని, ఎందుకంటే ఇలా చేశాడు ఆకాశ వీరుడు, ఇలా చేశాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత అతని బావమరిది తన మనుషుని వెంటేసుకుని వస్తాడు. ఒక్కొక్క కారణంతో ఒక్కొక్కరు అట్లా మొత్తానికి చాలామంది, ఈవెన్ పోలీసులు కూడా ఆ గుడి ప్రదేశానికి చేరుకోవడానికి బయలుదేరినటువంటి ఆ సన్నివేశాలు మాత్రం చాలా టెంపోతే ఒక టెన్షన్ క్రియేట్ చేయడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. ఇక నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆ పాత్రలు, ఆకాశవీరుడు అలాగే మహారాణి పాత్రలో నిజంగా ఇద్దరే జీవించేసేసారు. వాళ్ళిద్దరి కెరీర్లో గుర్తుండిపోయేటువంటి సినిమా, గుర్తుండిపోయే పాత్రలు అనుకోవాలి. అలాగే హీరో తండ్రిగా తమిళ యాక్టర్ శరవణన్, ఆయన చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఈవెన్ నెగిటివ్ రోల్స్ కూడా, విలన్ క్యారెక్టర్ కూడా ఆయన పోషించారు. అలాగే
మలయాళ సినిమాలు చూసే వాళ్ళకి బాగా సుపరిచితుడైనటువంటి చంబన్ వినోద్ జోస్ ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్గా నటించాడు. సో వాళ్ళిద్దరూ కూడా తమ పాత్రను పర్ఫెక్ట్గా పోషించారు. ఎక్కువగా హాస్య పాత్రలో కనిపించేటువంటి ఒక నటి, నా పేరు గుర్తులేదు, తమిళ యాక్టర్. ఆమె హీరో తల్లిగా చేసింది. గయ్యాళి పాత్రలు చేయగలదు, సరదా పాత్రలు చేయగలదు. ఇందులో గయ్యాళితనం మూర్తిభవించినటువంటి ఆ తల్లి పాత్రలో ఆమె కూడా జీవించేసింది. ఇక హీరోయిన్ అన్నగా ఆర్కే సురేష్, తను కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. ఈ సినిమాలో కీలకమైనటువంటి హీరో బావమరిది క్యారెక్టర్ అతను పోషించాడు. బాబా భాస్కర్ కూడా ఒక క్యామియో లాంటి, ఎక్స్టెండెడ్ క్యామియో లాంటి క్యారెక్టర్ చేశాడు. సో అందరూ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాకి తమ వంతు జీవం పోశారని చెప్పాలి. ఆ కథలో ఇమిడిపోయి ఆ పాత్రలో ఓవరాల్గా ఒక మంచి ఫీల్తో పాటు ఒక ఆలోచన కూడా రేకెత్తిస్తూ జనాలు బయటకు రప్పించేటువంటి, థియేటర్ నుంచి బయటకు రప్పించేటువంటి సినిమా ఇది. ఖచ్చితంగా మీ దగ్గర కనుక అందుబాటులో ఉంటే ఈ సినిమాని మిస్ అవ్వద్దు. తప్పకుండా మనందరం కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక కథ ఇది. ఆ పాత్రలతో కూడా మనం కనెక్ట్ అవుతాం. సో అందుగురించే తమిళంలో ఈ సినిమా అంత మంచి విజయం సాధించింది. తెలుగు ఆడియన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇద్దరు కూడా, విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ఇద్దరూ మనకు తెలిసినటువంటి ఆర్టిస్టులే. సో ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.